ప్రైజ్ ద లార్డ్. దైవ సేవకుడైన మెల్కీ పాస్టర్ గారికి ప్రభు నామముల వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏంటంటే నా పేరు అశ్విని, నేను హైదరాబాద్ నుంచి ఈ టెస్ట్ మనీ చెప్తున్నాను. కొన్ని కారణాల వల్ల ఫోటో ఇంకా వీడియో తీయలేకపోతున్నాను. ఈ ఆడియోలో నా సాక్ష్యం అందరూ వినగలుగుతారని కోరుకుంటున్నాను. బ్రదర్ గారు నాకు 2018 నుంచి తెలుసు. సో నేను మ్యారేజ్ విషయంలో మా ఇంట్లో చాలా ఆటంకులు వచ్చి మంచి సంబంధాలు రాకుంటే అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాను. అయ్యగారు అన్నారు, నీకు తప్పకుండా వివాహం జరుగుతుందమ్మా, ఎలాంటి శాపాలు లేవు, ఏం లేవు, దేవుడు నీకోసం సెలవులో మరణించారు, నీ జీవితంలో తప్పకుండా అద్భుత కార్యం జరుగుతుందని చెప్పారు. దాని తర్వాత నాకు ఒకసారి మ్యాచ్ వచ్చింది. అతని పేరు ఎమ్తో స్టార్ట్ అవుతుంది, వరంగల్లో ఉంటారు. ఆ మ్యాచ్ మళ్ళీ ఎందుకో ఆగిపోయాక మళ్ళీ నేను కొన్ని రోజులు అయినాక అన్నయ్య గారు ఇలా మ్యాచ్ వచ్చి ఆగిపోయింది అనేసి ప్రే చేయించుకోవడానికి వెళ్తే, అమ్మ ఎమ్మనే పేరుతోనే నీకు సంబంధం వస్తుంది, అది కూడా వరంగల్ నుంచే వస్తుంది అని అన్నారు. ఏంటబ్బా ఆగిపోయింది కదా మ్యాచ్, మళ్ళీ అన్నయ్య ఎమ్మే అంటున్నారు, వరంగలే అంటున్నారు, అలా ఇలా జరుగుతుంది అని అనుకున్నాను. అదే రీతికి అద్భుత రీతికి ఆశ్చర్య రీతికి అన్న చెప్పిన మాటల ప్రకారము, దేవుడు అన్నతో మాట్లాడిన విధానం ప్రకారం అన్య నాకు తెలియచేయగా 2021లో నాకు మ్యారేజ్ అయ్యింది. మా హస్బెండ్ పేరు ఎంతోనే స్టార్ట్ అయ్యింది. అదే రీతిగా వరంగల్లోనే ఉంటారు మా అత్తగారు వాళ్ళు. ఆ మ్యారేజ్ అయినాక మళ్ళీ 2 years వరకు నాకు పిల్లలు లేరనమాట. ఫస్ట్ 2 years అందరు నీకు పిల్లలు లేరు ఏంటి అది ఇది అని అంటున్నారు. మళ్ళీ అన్నయ్య గారికి కాల్ చేసి, అన్నయ్య గారు నా పరిస్థితి ఇలా ఉంది అనేసి అన్నయ్యతో చెప్పుకున్నాను, పాస్టర్ గారితో. సో పాస్టర్ గారు అన్నారు, అమ్మ నువ్వు పిల్లల్ని ఎత్తుకొని ఫీడింగ్ ఇవ్వడం నేను చూస్తున్నాను అంటే నేను షాక్ అయ్యాను. ఏంటి పాస్టర్ గారు ఇలా అంటున్నారు, నేను ప్రెగ్నెంటే లేను, అన్నయ్య గారు పాస్టర్ గారేమో ఫీడింగ్ ఇస్తారు అని చెప్తున్నారు అనేసి షాక్ అయ్యాను. కానీ ఏంటంటే అద్భుత రీతిగా ఆశ్చర్య రీతిగా 40 days లెంత్ డేస్లో కూడా నేను ప్రెగ్నెంట్ అయ్యాను. నాకు తెలియదు నేను ప్రెగ్నెంట్ అనే విషయమే. అన్నయ్య గారు బయలుపరిచినాక కూడా నేను అయితేనేమోలే నెక్స్ట్ మంత్ అనుకున్నాను, కానీ ఆ మంత్ నేను కన్సీవ్ అయ్యాను. నాకు 2023లో డిసెంబర్లో పాప పుట్టింది. మళ్ళీ పాప పుట్టాక సడన్లీగా ఏమైందేమో, పాపకి ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చింది 17 days అప్పుడు. మళ్ళీ హాస్పిటల్లో డాక్టర్ టెస్ట్ ఇయర్ ఇన్ఫెక్షన్ అయింది, మేబీ ఇయర్ లాస్ అవుతుందేమో అని చాలా భయపెట్టారు. కానీ అన్నయ్య దగ్గరికి ప్రార్థన విన్నపం అడుగుతూ అన్నయ్య గారు మా కుటుంబం కోసం అద్భుత రీతిగా ఆశ్చర్య రీతిగా ఎంతో ప్రార్థనలు చేశారు. అన్నయ్య ప్రార్థన వల్ల మా పాపకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా హెల్తీగా ఉంది. దేవుడు అన్నయ్య పాస్టర్ గారు మా గురించి ప్రే చేసిన విధానం బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. అదే రీతిగా ఏ టైంలో అంటే ఆ టైంలో మెసేజ్ చేసిన దానికి స్పాంటేనియస్గా రిప్లై ఇచ్చి, మెసేజ్కి రిప్లై ఇచ్చి